హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే మా అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అండ్ ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పేస్తాం. నెక్స్ట్ ఎందుకు పోతున్నానో నెక్స్ట్ చూడండి మీరే. ఫైనల్లీ నేను అత్తమ్మ కలిసి అయితే వెళ్తున్నాము. సో మేము వెళ్ళే ప్లేస్కి మాత్రం ఒక 45 to 50 మినిట్స్ టైం పట్టిద్ది అనమాట. సో ఇంకా మెట్రో ఎక్కేసి వెళ్తున్నాం ఇప్పుడే. సో బయట వెదర్ అయితే బాగుంది, కూల్గా వర్షం పడుతూ. నేను మా అత్తమ్మ అయితే వచ్చేసినాను. నేనైతే మా అత్తమ్మతో వచ్చేసిన అనమాట. యా ఫైనల్లీ నన్ను మా అత్తమ్మ సంబర్ సెలబ్రేషన్ ఈవెంట్కి తీసుకొని వచ్చింది. సో ఈ క్యాంప్ మాత్రం అందరికీ ఉండదు, ఓన్లీ టప్పర్ వేర్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎవరైతే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ టప్పర్ వేర్ బిజినెస్, సో వాళ్ళకి కొన్ని క్యాంప్స్ అనేవి మధ్యలో ఇలా పెడతారు అనమాట. యాక్టివ్గా ఉండాలి, ఇంకా బాగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, అండ్ వాళ్ళకి ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి కూడా కొన్నిసార్లు ఇలాంటి క్యాంప్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఫస్ట్ అయితే వెళ్ళగానే లక్కీ డ్రా ఉంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి 11:20 అలా అయిందనమాట టైము. సో లక్కీ డ్రా రాసిన తర్వాత నేను అత్తమ్మ అయితే మంచిగా కోన్ వేపించుకున్నాము. సో నేను అత్తమ్మ కోన్ వేపించుకున్న తర్వాత అందరికీ అక్కడ ఎంకరేజ్మెంట్ కోసం, అలాగే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి గిఫ్ట్స్ అండ్ ప్రైజెస్ అనేవి ఇచ్చారు. కోన్ వేపించుకున్న తర్వాత ఇక్కడైతే అందరికీ ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారనమాట. ఎవరైతే ప్రతి మంత్ యాక్టివ్గా ఉండి, ప్రతి వీక్ యాక్టివ్గా ఉండి చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారో, అండ్ హూ మెయింటైన్స్ ది కన్సిస్టెన్సీ ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళకి అందరికీ కూడా అప్రిషియేషన్గా టప్పర్ వేర్ బాటిల్స్ అలాగే గిఫ్ట్స్ అనేవి. నెక్స్ట్ ఈవెంట్ అయితే చాలా బాగుంది, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత మంచిగా డ్యాన్స్ వేశారు, స్కిట్స్ చాలా బాగా చేశారు అక్కడ. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆ ఈవెంట్లో. ముదిరి గారు ఏంటి ఎలా ఉన్నారు? బానే ఉన్నాంలేండి. మీరు ఎక్కడతో మాట్లాడుతూ ఉంటా, ఒకసారి నువ్వు వెళ్ళి వంట చేసేసి వచ్చే ఈలోపు. చాలే అమ్మా, వద్దు. అలాగే అంటారమ్మా, నువ్వు వెళ్ళి మా మ్యాజిక్ చూపించు, నేను చూసుకుంటా. ముదిరి గారు ఇప్పుడు నేను చెప్తే వినండి, ఒక్క 10 నిమిషాలు ఆగండి. మా అమ్మాయిని నిన్ను టేస్ట్ చేశాక మాట్లాడదు, సరేనా? ఏంటండి, ఏం మ్యాజిక్ చేశారు వదిన గారు? నిన్న 4 గంటలు పట్టిన వంట ఇప్పుడు 1 hour లోనే చేసేసింది. అదే కదా వదిన గారు, మా మ్యాజిక్ చూపిస్తా అని చెప్పాను. ఇదిగోండి పద్మ గారు, మన మ్యాజిక్ ఎంత చూపించండి. మ్యాజిక్ కావాలా? మ్యాజిక్ కావాలి, ఎంతమంది కావాలి? మ్యాజిక్ రాలేదు. మ్యాజిక్ అండి, స్మార్ట్
అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి లంచ్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఫుడ్ మాత్రం చాలా బాగుంది అండ్ అది కూడా హోమ్ ఫుడ్, చాలా టేస్టీగా ఉండే ఫుడ్ మాత్రం. అండ్ ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసా మా అత్తమ్మతో. ఇంకా మా అత్తమ్మతో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ లంచ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంకా. అండ్ అత్తమ్మతో కలిసి ఇలా ఈవెంట్ కి రావడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ డే gave me a great experience and wonderful memory. And that's all for today's vlog. Don't forget to subscribe to my channel. Please like it, share it and subscribe to my channel. Thank you for watching. Bye bye.